తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రపంచానికే స్ఫూర్తి. విశ్వ పోరాట యవనికపై కేసీఆర్ చేసిన పోరు అజరామరం. అలు పెరిగని ఆ పోరాట చరిత్రను చెరిపేయాలని కాంగ్రెస్ సర్కార్ పగటి కలలు కంటుంది. ఉద్యమ చరిత్ర లేని రేవంత్ రెడ్డి అసూయతో తెలంగాణ చరిత్రను మార్చే దిశగా కుట్రలకు తెరతీశాడు. తెలంగాణ పోరాటాన్ని భావి తరాలు తెలుసుకోకుండా కుతంత్రాలు చేస్తున్నాడు. 10వ తరగతి పుస్తకంలో తెలంగాణ ఆవిర్భావ పాఠం మాయమవడమే అందుకు నిదర్శనం. ఈ అకాడమిక్ ఇయర్కు ప్రచురించిన 10వ తరగతి తెలుగు పుస్తకంలో లక్ష్య సిద్ధి అనే పాఠ్యాంశాన్ని తొలగించారు. వేనవేల త్యాగాలు, అమరుల బలిదానాలు, 60 ఏండ్ల పాటు సబ్బండ వర్గాలు సాగించిన పోరాటాలు వెరసి తెలంగాణ ఆవిర్భావం. తెలంగాణ జాతి చరిత్రలో 2014 జూన్ 2 చిరస్మరణీయమైన ఘట్టం. ఆ మహోజ్వల ఘట్టాన్ని చరిత్ర పుటల్లోంచి మాయం చేసే కుట్రకు కాంగ్రెస్ పూనుకుంది. నాడు రాష్ట్ర సాధన ఉద్యమంపై ఉక్కుపాదం మోపి ఆత్మ బలిదానాలకు కారణమైంది హస్తం పార్టీ నేడు ఆ ఉద్యమ చరిత్రను కూడా తుడిపేసేందుకు సిద్ధమైంది. భావితరాలకు ఉద్యమ స్ఫూర్తిని తెలపాల్సింది పోయి అందుకు సంబంధించిన పాఠ్యాంశాన్ని తొలగించింది. రాష్ట్ర అవతరణ సందర్భంగా 2014 జూన్ 2న నమస్తే తెలంగాణ పత్రికలో లక్ష్య సిద్ధి పేరుతో ఎడిటోరియల్ ప్రచురితమైంది. ఈ వ్యాసాన్ని 10వ తరగతి తెలుగు పుస్తకంలో 8వ పాఠంగా చేర్చారు. తెలంగాణ ఉద్యమ మహాప్రస్థానంలోని కీలక ఘట్టాలు భావితరాలు తెలుసుకోవాలన్నదే ఈ పాఠం ఉద్దేశం. 2014 నుంచి 2024 వరకు దాదాపు 10 ఏండ్ల పాటు ఈ పాఠాన్ని విద్యార్థులు చదివారు. ఉద్యమ చరిత్రను భావి తరాలు తెలుసుకోవడం రేవంత్ సర్కారుకు ఇష్టం లేనట్టుంది. అందుకే విద్యాశాఖ అధికారులు ఈ పాఠాన్ని తొలగించారు. పోనీ తొలగించిన పాఠం స్థానంలో కొత్త పాఠాన్ని కూడా చేర్చలేదు. పనిగట్టుకొని తెలంగాణ ఉద్యమ పాఠం తొలగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సిలబస్ మార్చాలంటే ప్రభుత్వం తొలుత జీవో విడుదల చేయాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ వేసి అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇట్లా గుట్టు చప్పుడు కాకుండా పాఠం తొలగించడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. మరోవైపు పుస్తకంలో మార్పులు చేసినట్లు తమకు సమాచారం లేదని, పుస్తకాలు తెరిచి చూశాకే తెలిసిందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. రేవంత్ సర్కార్ తొలగించిన పాఠంలో అభ్యంతరకర విషయాలేవీ లేవు. వ్యక్తి పూజ, రాజకీయ అంశాలను ఎక్కడ ప్రస్తావించలేదు. కేవలం పోరాట జ్ఞాపకాలు, గమ్యాన్ని ముద్దాడిన క్షణాలను భవిష్యత్ తరాలకు తెలిపే ప్రయత్నం మాత్రమే ఉంది. భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఉండాలో నిర్దేశించింది. సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. తెలంగాణ భాష, సంస్కృతులకు మళ్లీ ప్రాణం పొయ్యాలని, తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలని ఈ పాఠం చెప్తుంది. మరి రేవంత్ సర్కారుకు ఎందుకు ఈ పాఠం తప్పుగా అనిపించిందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. కేసీఆర్ పై అక్కసుతో రేవంత్ సర్కార్ మూర్ఖత్వం పరాకాష్ఠకు చేరిందని చెప్తున్నారు తెలంగాణ సాహితీవేత్త సిరాజుద్దీన్.
పాఠాలను తొలగిస్తే చరిత్ర మారిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ పేరు చెప్పకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే తెలంగాణ చిహ్నం మార్పు విషయంతో రాష్ట్ర ప్రజలు తిరగబడ్డ సంగతిని రేవంత్ సర్కార్ గుర్తుంచుకోవాలన్నారు. ఇకనైనా ఇటువంటి ప్రతీకార రాజకీయాలు కాకుండా పాలనపై దృష్టి పెట్టాలని సిరాజుద్దీన్ హితవు పలికారు. అన్నది దేన్ని సూచిస్తుంది? దాంట్లో మీకు ఏమనిపించిందండి రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ అని పేరా? ఆ మాత్రానికి మీరు పాఠం తీసేస్తారా? దాంట్లో ఉన్న విషయాలు ఏమేమి ఉన్నాయి, ఆ విషయాలు మరి రానున్న విద్యార్థులకు తెలపాల్సిన అవసరం ప్రభుత్వానికి, తెలుసుకోవాల్సిన అవసరం పిల్లలకు ఉన్నదనే కోణంలో మీరు ఎందుకు ఆలోచించలేదు నాకు అర్థం కాదు. కానీ ఇదేంటిది చిన్న చిన్న విషయాలు, సిల్లీ థింగ్స్ అంటాం కదా, ఇట్లా ఎందుకు మీరు చేస్తున్నారో దయచేసి ఆత్మ పరిశీలన చేసుకుని తిరిగి ఆ పాఠాన్ని చేర్చుతే ప్రస్తుత విద్యార్థుల తరానికి, రాబో విద్యార్థులకు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లా ఉండే, ఉద్యమాల సందర్భంగా తెలంగాణ ఎట్లా ఉండే, ఎవరెవరు ఎన్ని తీర్లుగా పాటలు పడ్డారు, ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎన్ని జీవితాలు నాశనమైనవి లాంటి అనేక దాని తర్వాత పోరాట పట్టిమలు, ఇవన్నీ విశదీకరించుకుంటూ అత్యంత అద్భుతంగా దేశపతి శ్రీనివాస్ గారు ఆ పాఠాన్ని రాశారు. దాన్ని తీసేస్తే రాష్ట్రవాసిగా నేను చాలా బాధపడుతున్నా. మన దేశం ఏదైతే శాంతికాముక దేశం ఉంటామో, అహింసాయుత దేశం ఉంటామో, దీనికి ప్రతీకగా నిలిచిన ఏకైక ప్రపంచ ఉద్యమ చరిత్రలోనే ఏకైక ఉదాహరణగా నిలిచిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఆ రోజుల్లో ఉధృతంగా ఉన్న రోజుల్లో, ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో కేసీఆర్ కనుసేగ చేస్తే ఆంధ్ర వల్ల రక్తం పారిద్ది తెలంగాణ నిండా. కానీ ఒక్క నెత్తురు చుక్కను కూడా ఆయన రాలనివ్వలేదు. వీపులు అవసరమైతే మా వీపులను పంచుకున్నాం, తూటాలకు అవసరమైతే మా గుండెలను పంచుకున్నాం. అటువంటి ఉద్యమం, అంత శాంతియుతంగా సాగిన ఉద్యమం, దాన్ని గౌరవించాల్సిన అవసరం, ప్రభుత్వాలు వేరే ఉంటాయండి, పార్టీలు వేరే ఉంటాయి, ఆ పేరు ప్రఖ్యాతలు అలా నిండుకున్నాయి ఆ ఉద్యమంలో. దాని పట్ల ఈ రకంగా చేయాల్సింది కాదు. దాని తర్వాత మీరు పరిపాలనా దక్షులే అయితే రాష్ట్రంలో లేని సమస్యలు ఏమున్నాయి చెప్పండి? అన్ని సమస్యలు నిండుకున్నాయి, బాధాకరంగా కూడా నిండుకున్నాయి, భయంకరంగా కూడా నిండుకున్నాయి. వాటిని పరిష్కరించడం గురించి ఆలోచించండి. రేవంత్ సర్కార్ ప్రతీకార ధోరణిపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉద్యమ చరిత్రనే చెరిపేసేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడుతున్నారు. లక్ష్య సిద్ధి పాఠం తొలగించడం ముమ్మాటికి సర్కార్ కుతంత్రమేనని మండిపడుతున్నారు. ఈ ఇష్యూపై నిజామాబాద్ జిల్లా ప్రజల స్పందనను మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవానికి సంబంధం లేని వ్యక్తులు పాలన చేస్తే ఎలాగుంటుందో స్పష్టంగా అర్థమవుతుంది. 10వ తరగతి విద్యార్థులతో ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పడానికి నిదర్శనమే ఇవాళ 10వ తరగతి విద్యార్థులకు విడుదల చేసినటువంటి, అందించినటువంటి పాఠ్యపుస్తకాలలో, తెలుగు పాఠ్యపుస్తకాలలో తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి లక్ష్యసిద్ధి అనే పాఠాన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టి దాని ప్లేస్లో వేరే పుస్తకాన్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం మనం ఆ పుస్తకంలో ఏముందంటే, దాదాపుగా గతంలో లక్ష్యసిద్ధి అనే చాప్టర్ ఉండేను, ఆ చాప్టర్కు బదులుగా పూర్తిగా చాప్టర్ని ఎత్తివేయడం జరిగింది. దాదాపుగా చరిత్ర 1969 నుండి 2014 జూన్ 2 వరకు జరిగిన సాయుధ రైతాంగ పోరాటం నుండి మలిదశ ఉద్యమం వరకు, తెలంగాణ ఉద్యమం సాధించుకునేంత వరకు జరిగినటువంటి పోరాటాలకు సంబంధించిన అనేక అంశాలను ఆ రోజు పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడానికి అప్పుడు ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో పుస్తకాలను పూర్తిగా విద్యార్థులకు బోధపడాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఆ లక్ష్యసిద్ధి, తెలంగాణ ఆవిర్భావం, సంపాదకీయం అనే అంశం పట్ల పూర్తిగా క్లియర్గా ఉంటుండే. ఇప్పుడు పూర్తిగా అది కనుమరుగైంది, లేని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఆ ఉద్యమంలో కేవలం
రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి లేడు కాబట్టి వాళ్ళ విద్యార్థులతో రాజకీయం చేస్తున్నాడనే ఆందోళన కూడా విద్యార్థుల్లో, ముఖ్యంగా చరిత్రకారులలో, ఉద్యమకారులలో, అదేవిధంగా ఆత్మ బలిదానానికి సంబంధించినటువంటి అనేక ఫ్యామిలీలలో ఒక చర్చ జరుగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది మేధావులు, అదేవిధంగా పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు. వారు ఏమంటున్నారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, దాదాపుగా తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం అనే అంశం అప్పటి నుంచి 1969 నుంచి 2014 జూన్ 2 వరకు ఒక మలిదశ ఉద్యమంలో జరిగినటువంటి అనేక తీరుతెన్నులపైన విశ్లేషణ చేయడం జరిగింది. ఆ విశ్లేషణకు సంబంధించిన అంశం ఇవాళ విద్యార్థులతో రాజకీయాలు చేస్తూ పూర్తిగా తెలంగాణ సంబంధించినటువంటి కానీ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన వ్యక్తులు ఇవాళ పూర్తి స్థాయిలో చెరిపే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ఈ కోణాన్ని ఏ విధంగా చూడొచ్చు? లక్ష్య సిద్ధి అనేటువంటి పాఠ్యాంశము మనకు తెలుగు పాఠ్య పుస్తకంలో 8వ పాఠ్యభాగంగా ఉంది. దాన్ని ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన ఎందుకు తొలగించాడు అంటే ఆయనకి భాష పట్ల అవగాహన లేదు, తెలుగు సాహిత్యం పట్ల అవగాహన లేదు, తెలంగాణ ఉద్యమకారులపైన అవగాహన లేదు. ఎందుకు అంటే 1969లో తెలంగాణ సాయుధ పోరాటం, ఆ రోజు నుండి 2014 జూన్ 2వ తారీఖు వరకు తెలంగాణ ఉద్యమాన్ని మనం ఉవ్వెత్తున సకల జనుల సమ్మె అనేక రకాలుగా ఉద్యమాలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తీరు ఆ లక్ష్య సిద్ధిలో మనకి స్పష్టంగా కనబడుతుందన్నమాట. అంటే తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్యంగా కేసీఆర్ లాంటి వారు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పాత్రను పోషించారు, మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎలా సాధించుకున్నాము అనేటువంటి పాఠ్యాంశంలో చెప్పబడింది. అటువంటి కేసీఆర్ గారి ఆనవాళ్లు ఉండకూడదు అనేటువంటి దురుద్దేశమే తప్ప ఇంకా వేరేది లేదు. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ సెక్రటరియట్లో చూసినట్టయితే గతంలో బెజవాడ అమ్మవారి యొక్క దేవాలయం ఉంటే మన తెలంగాణ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మళ్ళీ మన నల్లపోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసుకున్నాం. లక్ష్యసిద్ధి అనే లెసన్లో దాదాపుగా 3 సార్లు కేసీఆర్ గారి పేరు ప్రస్తావించడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి అనేక అంశాల పట్ల కేసీఆర్ ఆనవాలను చెరిపేసే ప్రయత్నం జరిగింది. మొదటగా ప్రభుత్వం పరంగా ఏర్పాటు చేసినటువంటి రాజముద్రను చెరిపే ప్రయత్నం చేసిండు. జనాల నుంచి ప్రతిఘటన రాగానే దాన్ని విరమించుకున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు. ఇలా టీఎస్ నుంచి టీజీగా మార్చిండు. కేవలం మార్పులు చేర్పులు తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించే పరిస్థితి ఏ ఒక్క రోజు కూడా కనబడతలేదు. ఓవరాల్గా మేధావులుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే విద్యార్థులపైన రుద్దడం అనేటువంటిది సమంజసమైనటువంటిది కాదు. విద్యార్థులకు ప్రతి విషయం తెలియాలి. విద్యార్థులు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో తెలియాలి. తెలియడంలో ప్రొఫెసర్స్ ఇదంతా ఎవరు తయారు చేశారు? ప్రొఫెసర్స్ తయారు చేశారు, తెలుగు అధ్యాపకులు తయారు చేశారు, పిహెచ్డి స్కాలర్స్ తయారు చేశారు. మరి ఇక్కడ లక్ష్య సిద్ధి ఉంటే, లక్ష్య సిద్ధి అంటే అర్థమైంది అంటే మనం లక్ష్యముతో, ఒక దృఢ సంకల్పముతో మన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం, సాధించుకున్నాం. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ ఇస్తున్నాను. మన తెలంగాణ తల్లి, అప్పుడు తెలంగాణ తల్లి ఉన్నటువంటి చిత్రపటాన్ని తీసేసి ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లిగా మీరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మన తెలంగాణ తల్లి మనకు ఉంటుండే కదా. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, కేసీఆర్ గారి ఆనవాళ్లు తొలగించాలి అనుకోవడం అది అవివేకమే అవుతుంది తప్ప అది వివేకం అనిపించుకోదు. ఆయన ఆనవాళ్లు తొలగించినంత మాత్రాన ఎవరి హృదయంలో నుంచి పోదు, ఆయన ప్రతి గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాడు. కాబట్టి దాన్ని మళ్ళీ లక్ష్య సిద్ధి అనేటువంటి పాఠ్యాంశాన్ని యథావిధిగా పెట్టాలి అని మేము ఒక మేధావులుగా మేము గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఉద్యమం చేశారు? అసలు ఉద్యమకారులపైన తుపాకీ ఎక్కుపెట్టి అణిచివేసినటువంటి చరిత్ర ఆయనది. అటువంటి వ్యక్తి ఈరోజు అసలు తెలుగు పాఠ్యాంశాలపైన ఆయనకి ఏం అవగాహన ఉంది? అవగాహన అంటే చరిత్రకారుల యొక్క చరిత్ర ఉండకూడదా? తెలంగాణ సాహిత్యం మన పాఠ్యాంశంలో ఉండకూడదా? మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో చెప్పడం తప్ప
అంటే సాయుధ పోరాటంలో తెలంగాణ ఉద్యోగస్తులు, అధ్యాపకులు, టీచర్సు, మేధావులు, దానికి సంబంధించింది మళ్ళీ లక్ష్య సిద్ధులు అన్ని పత్రికల పేర్లు ఉన్నాయండి. ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, సాక్షి ఉంది, నమస్తే తెలంగాణ ఉంది, అన్నీ ఉన్నాయి సంపాదకీయాలు ప్రతి ఒక్కటిని. అక్కడ ఎందుకు ఆ పాఠ్యాంశాన్ని తీసేశారో మాకు అర్థమవుతలేం లేదు. సుదీర్ఘంగా ఉద్యమం చేసి చరిత్ర పరిశోధన చేసి పిహెచ్డి స్కాలర్గా ఉన్నటువంటి తెలంగాణ శంకర్ ఉన్నారు. శంకర్ గారు, మీరు చెప్పండి, చరిత్రను తెలిపే ప్రయత్నం జరిగింది, ఇవాళ లక్ష్య సిద్ధి అనే పాఠ్యాంశాన్ని 10వ తరగతి నుంచి తొలగించారు. ఒక ఉద్యమకారుడిగా, చరిత్ర పరిశోధకుడిగా, పిహెచ్డి స్కాలర్గా మీ అభిప్రాయం ఏంది? ఏమనుకుంటున్నారు మేధావి లోకం? ఒకటి ఏదైతే లక్ష్యసిద్ధి అనేటువంటి పాఠ్యాంశాన్ని తొలగించడం అనేటువంటిది నిజంగా ఇది యావత్తు తెలంగాణ విద్యా విధానానికి ఒక వ్యతిరేకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే దాంట్లో ఉన్నది ఏంటిది? బహుశా మరి ఆ యొక్క తీసినటువంటి వాళ్ళు చదవలేదా, మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోలేదా? అది దాంట్లో ఉన్నదేంది అన్నటువంటి దాన్ని మీరు గ్రహించక తొలగించడం అన్నటువంటిది ముమ్మాటికి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అది చాలా ఒక ఏమైందనంటే తెలంగాణని ఏ విధంగా సాధించుకున్నాం అన్నటువంటి దాన్ని అచ్చతరానికి తెరడంలో తప్పేమున్నది? దాన్ని తొలగించడం యొక్క ఉద్దేశం ఏంటిది? కాబట్టి తక్షణమే ఆ యొక్క లక్ష్యసిద్ధి అనే పాఠ్యాంశాన్ని పెట్టడం లోపలనే సముచితమైనటువంటిది గౌరవం దక్కుతుంది రేవంత్ రెడ్డి గారికి. లేని పక్షం లోపల అది ఎవరైనా ఎక్కడన్నా తెచ్చుకుంటారు, చదువుతారు, అది ఆభాసు పాలవుతాడే కానీ అతనికి ఒక ఉన్నతమైనటువంటిది, హుందతనమైనటువంటిది జరగదు. కాబట్టి అట్లా ఎక్కడ కూడా ఏంటిదో కేసీఆర్ను పొగిడినట్టు లేదు, మళ్ళీ ఇంకెవరినో పొగిడినట్టు లేదు. మనకు ఏ విధంగా మనం లక్ష్యాన్ని సాధించుకున్నాం, దాన్ని సిద్ధించినామన్నటువంటి ఆ పాఠ్యాంశాన్ని తక్షణమే నేనైతే కోరుతున్నాను కదా, దాన్ని తిరిగి ఆ పాఠ్యాంశాన్ని పెట్టాలగా నేను కోరుతున్నా ఒక మేధావిగా. ఎందుకంటే అది ఒక హేయమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ ఏ విధంగా వచ్చిందనే చరిత్రను చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సాధ్యం కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ లేని తెలంగాణ చరిత్ర లేదు, ఏమాత్రం తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి నాయకుడి వల్ల ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. కాబట్టి ఉద్యమ ద్రోహిగా ఆనాడు ఉన్నాడు. అందుకే ఆ చరిత్ర పాఠ్యాంశంలో రేవంత్ రెడ్డికి స్థానం లేదు. కాబట్టి భయం ఏర్పడింది, ఆ పాఠాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పైచాచిక ఆనందం చేసే ప్రయత్నం ఏమాత్రం సఫలీకృతం కాదు. మేధావులు, ఉద్యోగులు, అదేవిధంగా సబ్బండ వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. 12 అంశాలతో కూడినటువంటి పాఠాన్ని 11 అంశాలకు కుదించడం ఎంతవరకు సమంజసం? విద్యార్థులతో రాజకీయం చేయడం ఏమాత్రం సబబు కాదు. లక్ష్య సిద్ధి అనే లెసన్ని మళ్ళీ పెట్టాలి. విద్యార్థులకు తెలంగాణ పాఠం తెలాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ ఏ విధంగా సాధించుకునేమే అనే అంశం పట్ల ఇవాళ క్లియర్గా విద్యార్థులకు తెలియజేయడానికి ప్రభుత్వం భయపడుతుందంటే ఆ కార్యరూపంలో ఎక్కడో పొరపాటు ఉంది అని గ్రహిస్తున్నారు. కాబట్టి ఇవాళ తెరిపే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యమకారులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.